అదానీ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అవినీతి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక కార్యనిర్వాహక వ్యక్తి భాగస్వామిగా ఉన్నాడంటూ అమెరికా విచారణ సంస్థ సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ విషయం రాజకీయంగా దుమారం రేపుతూ ఉండడంతో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మీడియా సమావేశం నిర్వహించారు. తన హయాంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల మీద వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అవన్నీ కల్పితాలంటూ కొట్టిపారేశారు. అత్యంత చవకగా కుదుర్చుకున్న ఒప్పందాల మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాడేపల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనేక విషయాల మీద ఆయన స్పందించారు. ఎఫ్బీఐ ఛార్జ్ షీట్‌లో నా పేరు ఎక్కడా లేదనేటువంటి ప్రస్తావించినటువంటి జగన్, తనకు లంచం ఇచ్చినట్లు ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. విద్యుత్ కొనుగోలు విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా సార్లు అదానిని కలిసినట్టు జగన్ చెప్పుకొచ్చారు. ఏపీలో అదానికి చాలా ప్రాజెక్టులున్నాయని తెలిపారు. సీఎంగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరుగుతూనే ఉంటాయి కదా అని జగన్ అన్నారు. తన భేటీలకి, విద్యుత్ ఒప్పందాలకి సంబంధం లేదని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను తనకు లంచం ఇచ్చారంటూ తప్పుడు ప్రచారం చేసిన వారి మీద పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. తన పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారికి లీగల్ నోటీసులు ఇస్తున్నామని జగన్ అన్నారు. అమెరికాలో నమోదైన కేసు గురించి తనకు తెలియదని అన్నారు. కేసులో బైడెన్ ఊరు ఉంటే ఆయన్ని కూడా అడుగుతారా అంటూ కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తోందని జగన్ ఆరోపించారు. వివిధ పత్రికల్లో, మీడియాలో వస్తున్నట్లు అదానీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరగలేదని, ఒప్పందాలు జరిగింది కేంద్ర ప్రభుత్వం, సెక్కి రాష్ట్ర ప్రభుత్వం మధ్య అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ఖరీదైన, అవినీతిమయమైనటువంటి కొనుగోలుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న తరుణంలో అది అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం అని జగన్ తెలిపారు. రాష్ట్రానికి లాభం చేకూర్చేలా ఇలాంటి ఒప్పందం మీద బురద జల్లుతూ రాతలు రాయడం ఆశ్చర్యకరం కలుస్తోందని వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగాన్ని చంద్రబాబు నాయుడు నాశనం చేశారని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి డిస్కంలకు వేల కోట్ల బకాయిలు పెట్టారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కంలను కాపాడే ప్రయత్నం చేశామంటూ తెలిపారు. అలాగే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సోలార్ విద్యుత్ కోసం యూనిట్‌కి 5.90 ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న జగన్, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూనిట్‌కి 2.40 నుంచి 2.50 విద్యుత్ సరఫరా చేసేందుకు 24 బిడ్లొచ్చాయని తెలిపారు. కానీ చంద్రబాబు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని ఆరోపించారు. అలాంటి సమయంలో 2021 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెక్కి యూనిట్ 2.49కి విద్యుత్ సరఫరాకి ముందుకొచ్చిందని తెలిపారు. అలా మొత్తంగా 9,000 మెగావాట్ల విద్యుత్తుని 2024 నాటికి 3,000 మెగావాట్ల విద్యుత్ అందించేందుకు సిద్ధమయ్యారన్నారు. ఇది ఏపీ చరిత్రలోనే అత్యంత తక్కువ ధర కుదుర్చుకున్న విద్యుత్ పంపిణీ ఒప్పందం అని జగన్ చెప్పుకొచ్చారు. ఏపీ అవసరాలకి కేంద్ర సోలార్ సంస్థ విద్యుత్ అందించేందుకు ఒప్పందం కుదిరిందని, ఇక్కడ మూడో పక్షం ఎక్కడుందని ప్రశ్నించారు. ఐఎన్టీసీ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు యూనిట్‌కి 1.98 పైసా కింద చొప్పున, అది కూడా లేకుండా ప్రత్యేక రాయితీలు సైతం అందిస్తామని వెల్లడించారు. ఈ ఒప్పందం కారణంగా ఏడాదికి 4,400 కోట్లు ఆదా అవుతున్నాయని, అలా 25 ఏళ్లు చేసుకున్న ఒప్పందం కారణంగా 1,00,000 కోట్లు రాష్ట్రానికి మిగిలాయంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా సంపద సృష్టి కాదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలోనే విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయన్న జగన్, విండ్, సోలార్ పవర్ ఒప్పందాలతో ఏపీకి అదనపు భారం పడిగిందని ఆరోపించారు.